హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేయబోయే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ఒక అఘోరి అనే వాడి పైన ట్రోల్స్ ఎక్కువ జరుగుతుంది కదా. కానీ ఏమన్నాయాలు చూడు ఎలా ఉన్నాడు వీడు. ఒకప్పుడు శ్రీనివాస్ అంట వీడి పేరు. ఏమా వీడు ఎంత బాగున్నాడు, కానీ ఈయన బట్ట తల్లిదండ్రులకి కూడబెట్టినాడు. వాళ్ళ అమ్మనైనా వయసు అయిపోయి పండు ముసలోళ్ళు ఆ విలేజ్ లో వాళ్ళని చూపిస్తా అంటే కడుపు కట్టే కాలుతాంది. వీడేమంటే కింద కోసుకొని సంపాదించలేక ఇలా ఏసాలు వేసుకుంటే మనకి డబ్బు వస్తుంది, ఇగో కింద ఉన్నాడు చూడు, ఇలా ఉన్నాడు, ఇలా అయ్యాడు. తెలుస్తుందా? వీడు ఎలా ఉన్నాడు, వీడు మొగోడు. ఆడవాళ్ళు జోలికి పోతే ఆడదేం చేసింది, ఆ సుల్లి పైన వేసి బాగా పొడిచిపెట్టిందంట. దాన్ని పోయేసి బొంబాయికి పోయి కట్ చేపించుకొని వచ్చేసినాడు, తీపిచ్చుకునేసినాడు. దేనికి పనికిరాడని తెలుసుకున్నాడు. కానీ అమ్మాయిలను అయితే మంచి ట్రాక్ లో నీకు సాధన నేర్పిస్తా, నీకు అవి నేర్పిస్తా, నీకు పూజలు నేర్పిస్తా అని చెప్పి ఆడవాళ్ళని బాగా టార్గెట్ చేసి ముగ్గురు అమ్మాయిలతో ఆడుకునేసినాడు. అయిపోయింది. ఇప్పుడు నాలుగోది వర్షిణి అనే పిల్ల దొరికింది. దానికి వశీకారం బాగా చేశాడు. చేసిన వాళ్ళు ఏమవుతుందంటే అది వాడి మధ్యలో ఉండేట్టుగా ఏం మాట్లాడుతుందో తెలియకుండా మాట్లాడింది. ఇప్పుడు అదేమో తప్పించుకొని వదిలేసి ఎటో లాక్కొని వెళ్ళిపోయారు, తీసుకెళ్లిపోయారు. దానికి బొట్టు కట్టినాడు. ఆ బొట్టు లెక్కలేదనుకో వాడు రెండింటికి పనికిరాడు. దానికి దీనికి దేనికి పనికిరానోడు. అమ్మాయి జీవితం ఎట్టో దేవుడు కాపాడేశాడు. వీడు ఇలా ఉన్నోడు ఇలా మారిపోయాడు. ఎందుకంటే సుఖంగా సంపాదించచ్చు. ఇప్పుడు నేను అఘోరి అంటే ఇంటి ముందర ఒక అఘోరి వచ్చినాడా 10 రూపాయలు దానానికి వేస్తాం మనవాడ. అంటే ఇలా మనం ఊరికేనే ఈ చచ్చిపోయిన వాళ్ళు పుర్లన్నీ పెట్టుకొని మనము బాగా అందరినీ మోసం చేయొచ్చు. నేను పూజలు చేస్తాను, మీ పైన శాస్త్రపడుగులు చేస్తాను, మీకు ఎట్టు చేస్తాను అని చెప్పేదంట. వాడికి ఏమీ నోరు తెరిసావాడు. వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా కడుపు కాలుతుంది వాళ్ళ అమ్మా నాయన్ని చూస్తే. వీడికి కూడి సంపాదించే బిడ్డలు పెడతారనుకంటే నా భర్త తల్లిదండ్రులు నటు సాకుండా ఆ చిన్న వయసులోనే 24, 20, 25 ఏళ్ళకే 10 మంది లంచింగ్ చేసినాడంట. వీడికి దేవుడు సరిగ్గా చేసినాడు అసలు లేకుండా. ఆ లిప్టిక్ చూడు, మేకప్ చూడు, బూడిద పూసుకొని ఎట్టున్నాడు. ఏడెట్టున్నాడు. ఏడు ఇంత అందగాడు ఉండుకొని ఏడు చూడు బూడిది గీడిది పూసుకొని ఎట్టున్నాడు. వీడిని ఏం చేయాలి? వీడినే మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పు? ప్రపంచంలో ఎందుకు ఇంత వరస్ట్ గా తయారైపోతున్నారు జనాలు? బాపోయి నాకైతే అర్థమే కావటం లేదు. చూస్తా అంటే అసలు భూమిపైకి మనం ఎందుకు వస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేదంటే తెలియకుండా పోతుంది. మంచి పనులు చేయాలి. భూమిపైకి వచ్చినాక తల్లిదండ్రులు జన్మం ఇచ్చిన వాళ్ళ పేరేనే నిలబెట్టాలి. అఘోరి పళ్ళు చేసుకొని అఘోరి అఘోరి అని చెప్పుకుంటే ఎవరండి ఈ అఘోరి? వీళ్ళు పట్టేసుకున్నారనుకో, పోలీసు వాళ్ళు ఎట్టో కట్ట పట్టారు, పట్టి లోపల వేశారు. కానీ నా జోలికి వస్తే మిమ్మల్ని చేతబడికి చేస్తా అని భయపించినాడు. అందరూ భయపడారు. పోలీసు వాళ్ళంతా బండబూతులు తిట్టి కొట్టినాడు. ముస్లింస్ ని, క్రిస్టియన్స్ ని అందరిని తిట్టినాడంటే.